రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం నుండి 29వ వచనం వరకు దావీదు దేవుని ఆశీర్వాదం కోసం చేసినటువంటి ప్రార్థన. ఈ 3 విషయాలు మీకు తెలియపరుస్తారు. నెంబర్ 1 థ్యాంక్స్ గివింగ్, నెంబర్ 2 ప్రైజ్, నెంబర్ 3 పిటిషన్. మొదటి 18వ వచనం నుండి 21వ వచనం వరకు థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాడు దేవునికి. ఎవరు? దావీదు. థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నీకు వందనాలు, ఈ రోజు వరకు నన్ను కాచి కాపాడినందుకు స్తోత్రం అని చెప్పండి. ఏదో ఒకటి దేవుడు నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీ బ్యాంకులో, మీ ఇంట్లో నా ఏదో ఒకటి సంథింగ్ దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, దేవుడు ఈ విషయంలో పదే హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఏ విషయం హెచ్చరిస్తాడు తెలుసా? దేవుని చిత్తం తప్పిపోతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, లోకంలో పాపంలో జీవిస్తున్నప్పుడు ఆయన హెచ్చరిస్తాడు. హెచ్చరించకుండా మౌనంగా ఉండడు, తెలియపరుస్తాడు, కొన్ని సూచనలు ఇస్తాడు. దేవుని సన్నిధిలో కూర్చుని ఈలాగ దేవుడితో మనం చేసుకుంటున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటో గొర్రెలు కాసుకునేవాడిని అయ్యా. ఒప్పుకోండి ఆ మాట. గొర్రెలు కాసుకునేవాడిని బాకండి, మీరేం పని నాకేం తెలుసు అయ్యా. నాది దీన స్థితి నుంచి నన్ను తీసుకొచ్చావు, దరిద్ర స్థితిలో నుంచి నన్ను తీసుకొచ్చావు, పెద్ద కుప్ప నుంచి నన్ను తీసుకొచ్చావు. నేను ఎంతటి వాడను ప్రభువా. చదువు మాట, నేను ఎంతటి వాడను ప్రభువా. నా కుటుంబం ఏ పాడుదయ్యా. నేను ఇంత గొప్పగా చేసినంత కూడా నీ దృష్టికి మటుకు కొంచెమే. హల్లెలూయా. దేవుడు పై రూపం చూడు, కోటు చూడు, రంగు చూడు, హైట్ చూడడు, వెయిట్ చూడు, రోకబలం చూడు, మోకబలం చూడడు, వెనక బ్యాక్గ్రౌండ్ చూడడు. ఏం చూస్తాడు దేవుడు? మన అంతరంగము. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధి పరచడానికి దేవుడు చూసేది కోటు కాదు, క్రీమ్ కాదు, రోకబలం కాదు, మోకబలం కాదు, పలుకుబడి కాదు, రాజకీయ నాయకుల సపోర్ట్ కాదు. దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, అని అంతరంగం చూసినటువంటి వాడు ఆత్మ అయిన దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు వాడు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి నేను ప్రార్థన చేసినది మాత్రమే కాదు, నీలో యథార్థత, నీ అంతరంగ మార్పు. అయ్యో నేను తెలియక రకరకాలుగా చర్చికి వెళ్తా ఉన్నాను, సరైన వాక్యం లేదు. ఇదిగో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా హృదయ పరివర్తన కావాలా, మనసులో మార్పు కావాలా, నా నడవడిలో మార్పు కావాలా, నా జీవితంలో పాపం అనేది ఎక్కడ ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. దావీదు దేవుని సన్నిధిలో కూర్చుని, ఎక్కడ కూర్చొని? దేవుని సన్నిధిలో కూర్చుని దేవునికి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తులు చేస్తున్నాం. ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? సింహాసనం అధిష్ఠించేటువంటి ఒక రాజుగా ఏర్పాటు చేసి, మీరు గొప్పగా ఆశీర్వదించబడాలనుకునేవాళ్ళు, దేవుని చేత మీ కుటుంబం ఆశీర్వదించబడాలనుకునేవాళ్ళు చేయాల్సిన సీక్రెట్ చెప్పమంటారా వద్దా? క్రమంగా దేవుని సన్నిధికి రండి, ప్రతిరోజు బైబిల్ చదవండి, పాపానికి దూరంగా ఉండండి. ఎలా ఇచ్చించాడంట? నేను ఏ పాటు వాడని, నేను చేసినంతా కూడా కొద్దిగానే ఉంది నీ దృష్టికి. నిన్ను ఎవరైనా ఒకవేళ అన్నారా, నువ్వు పనికిరాను దానా అని అన్నారు ఎవరన్నా? పో, పనికిరావు పో, నువ్వేం చేయలేవు పో, నీ జీవితం అంతే పో అంటే నా ప్రభు అంటాడు, నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నేను పనికిరాను పో, దేనికి పనికిరావు, అసలు నువ్వు యూజ్లెస్ ఫెయిల్ అన్నారు అనుకో, నువ్వు బాధపడద్దు. దేవా, మనుషులు కాదు కదా హెచ్చించేది, ఎవరు? దేవుడు. చప్పట కొట్టాడు. హల్లెలూయా. ప్రభువా, నీవు నన్ను త్రోసిపుచ్చేవాడు కాదా, నిన్ను నమ్మిన బిడ్డల్ని తల యందు ఉంచుతానన్నావు, ఉన్నత స్థితిలో ఉంచుతానన్నావు. ఇదిగో నిన్ను ఆరాధించే దావీదును సింహాసనం అధిష్ఠించేటట్టుగా చేశావు, శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించావు.
ఇప్పుడు నీకు విజయం కావాలా, సింహాసనం అధిష్ఠించేది కావాలా, ఒక జాబ్ కావాలా, ఒక సంతానం కావాలా, అప్పులు తీర్చబడాలా, పొలం కావాలా, ల్యాండ్ కావాలా, ఇల్లు కట్టుకోవాలా, మరి ఏం కావాలో, ఆరోగ్యం కావాలో, అది ఫస్ట్ దేవుడు ఆయన నేత్రాలు నీ అంతరంగంలో నుంచి వస్తున్నాయి. ఇవన్నీ దేవుడు చేసిన మేలును బట్టి దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ డేవిడ్ ఈస్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ టు అవర్ ఆల్మైటీ గాడ్. దేవుడు నేను ఇంతకాలం బ్రతికించినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించు. హల్లెలూయా. దేవునికి చెల్లించాలా? ఇంతకాలం బ్రతికించినందుకు కృతజ్ఞత చెల్లించు. నీకు ఆయుష్ పొడిగించినందుకు కృతజ్ఞత చెల్లించు. లేకుంటే కరోనా లిస్టులో నీ పేరు కూడా రాకుండా చేసేసాడు. దేవుడు నిన్ను ఆ లెక్కలో పెట్టలా. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దావీదు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. అయ్యా, నన్ను ఎంతగా నన్ను హెచ్చించావు. ఎక్కడో నా ఊరేదో, నాదేదో, నా పరిస్థితి ఏదో, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నా, ఎక్కడో అనామకుడిగా ఉన్నా, ఎక్కడో దరిద్రుడిగా ఉన్నా, ఈరోజు ఎంత స్థితినిచ్చావు. నేను ఎంత చేసినప్పటికీ నీ దృష్టికి కొంచెమేనయ్యా అని దావీదుకి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. రెండవది 22వ వచనం నుండి 24వ వచనం వరకు దావీదు ప్రైజ్ చేస్తూ ఉన్నాడు దేవునికి. దేవునికి ఏం చేస్తున్నాడంటే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రాలు. చదవండి మైక్. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు. నీ వంటి దేవుడు ఎవడునూ లేడు. 32-39 ద్వితీయోపదేశ కాండం. ఇదిగో, బిహోల్డ్ ఐ యామ్ ద లార్డ్, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడు సృష్టికర్త, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నిజమైన దేవుడు ఈయనే. బ్రతికించేవాడు, మృతులుందించేవాడు, గాయపరిచేవాడు, గాయాలు కట్టేవాడు ఈయనే. యేసయ్య బిడ్డలై ఉండి మన ఫోనుల్లో యేసయ్య పాటలు రావాలా, సైతాన్ పాట రావాలా? మీరు అంటారు యేసయ్య పాటలు అంటారు, కానీ సెల్ ఫోన్ ఎన్ని చూపిస్తానో దొంగలు వీళ్ళందరూ. మీరు చెప్పే వాటికి వాక్యానికి చాలా తేడా ఉంది. చెప్పండి, మన సెల్ ఫోన్లో యేసయ్య చెప్పట్లే ఈ మాట ఎవరు? మీకు ఇష్టం లేకపోతే చెప్పిస్తాను నేను. యేసయ్య నా సెల్ ఫోన్లో సైతాన్ రింగ్ టోన్ రాకూడదు. మన సెల్ ఫోన్లో నుంచి మంచి యేసయ్య పాటలు రావాలి. నీ పాట రింగ్ టోన్ రాగానే యేసయ్య పాటలు, మంచి పాటలు రావాలి, దేవుని స్తుతించేటి పాటలు రావాలి. హల్లెలూయా చెప్తాం. దావీదు రెండవది ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. ఫస్ట్ది దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. నాకు ఇచ్చిన భార్యని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన భర్తను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ల్యాండ్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన జాబ్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి. ఫస్ట్ దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు. అదే దావీదు ప్రార్థన ఏంటంటే ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం నుండి 29వ వచనం వరకు దావీదు తన కుటుంబ ఆశీర్వాదం కోసం దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దావీదు కుటుంబ ఆశీర్వాదం కోసం దేవునికి ఏ రీతిగా ప్రార్థన చేశాడో అదే మనం నేర్చుకుంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ వాక్యం మీకు చెప్తున్నా. ఈయన గొర్రెల కాపరైన దావీదు ఎలా హెచ్చించబడి, దేవుని చేత ఎలా వాడబడి, ఎలా సింహాసనాన్ని అధిష్ఠించి అవన్నీ జ్ఞాపకం చేసుకుని అయ్యా ఏ పాటి వాడినయ్యా, నువ్వు ఎంతగా హెచ్చించావు, నన్ను కాపాడావు, యాక్సిడెంట్ నుంచి కాపాడావు, శత్రువుల నుంచి కాపాడావు, క్యాన్సర్ నుంచి కాపాడావు, కరోనా నుంచి కాపాడావు, పాము కాటు నుంచి కాపాడావు. తెలుసా ఈరోజు మీరు ఎంతమంది పేపర్ చూశారో, ఎంతమంది న్యూస్ ఛానల్ చూశారో నాకు తెలియదు. నిర్మల్ జిల్లా, తెలంగాణలో అనుకుంటా, వివాహమై వెళ్తూ ఉన్నారు. పెళ్ళయి ఒకరోజు కూడా కాల, ఒకరోజు కూడా కాల, వాళ్ళు ఏమంటారు, పెళ్ళి తిరిగింపులు మరిగింపులు ఏదో అంటారు కదా, వెళ్తూ ఉన్నారు. ఈ కారు యాక్సిడెంట్ జరిగిపోయి పెళ్ళి కొడుకు తండ్రి, పెళ్ళి కూతురు చనిపోయారు. చూడండి, చూసారా మీరు? చూడాలి. మనం ఆ యాక్సిడెంట్ లెక్కలో దేవుడు మనం లేకుండా చేశాడు, కరోనా లెక్కలో లేకుండా చేశాడు.
క్యాన్సర్ లెక్కలో లేకుండా చేశాడు, శ్వాస తీసుకోకుండా చచ్చిపోకుండా ఆ లెక్కలో లేకుండా చేశాడు. నువ్వు ఎంతగా హెచ్చించావయ్యా, నేను చేసినంత ఎంతట కొద్దిగానే థ్యాంక్స్ చెప్తున్నాడు. రెండవదిగా దావీదు ఏం చెప్తున్నాడు? స్తోత్రాలు చెప్తున్నాడు. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నీకు చాలాసార్లు ఎలాంటి ప్రార్థన చేయకపోయినా సరే ఊరికూరికి కొంతమంది దేవుడు అడుగుతూ ఉంటారు. జస్ట్ ప్రశాంతంగా క్వైట్గా ఉండి దేవుని సన్నిధిలో ఎదురు చూడండి. నువ్వు రాత్రి జాము లేచినప్పుడు ఒకటేమైనా అడగబాకు, నాకు ఫ్యాన్ కావాలా, కారు కావాలా, టీవీ కావాలా, బంగారు కావాలా, అది కావాలా, ఇది కావాలా, అది కావాలా. నువ్వు స్టాప్. దేవుడికి ఏం కావాలో తెలుసు, అడగటం తప్పులేదు. నువ్వు ఆత్మీయంగా ఇంకా పరిణితి చెందాలంటే డోంట్ ఆస్క్ ఎనీథింగ్ టు గాడ్. ఎట్లా అడుగుతాడు? అడిగే విధానం మారిపోద్ది. నా మాట అర్థమైందా? నీవు కూడా క్రైస్తవ జీవితంలో పరిణితి చెందినప్పుడు దేవుణ్ణి అడిగే విధానం మార్చుకోవాలి. మన కొంత సమయం క్వైట్గా ఉండి, దేవా ఆయన ప్రసన్నత, ఆయన ఉనికి ఏమైనా ఆయన నీతో మాట్లాడతాడేమో, నీ వ్యక్తిగత జీవితం గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి, నీ ఆర్థికపరమైన ఏమైనా ఆయన ఏం మాట్లాడతాడు. వెయిట్ చేయి, చాలాసేపు వెయిట్ చేయి. దెన్ హీ విల్ స్పీక్ టు యూ, దెన్ హీ విల్ గైడ్ యూ, then he will open doors for you. Nobody knows that. ఎవరికి తెలియదు. ఆయన నీ ఎదుట ఒక ద్వారం తెరిచాడంటే ఏ మనుష్యుడు కూడా దాన్ని క్లోజ్ చేయలేరు. హల్లెలూయా. నీలో యథార్థత, నమ్మకత్వం, ఆ భక్తి మనం లేకపోయినప్పుడు దేవుడు తీసుకెళ్ళాడు. అందుకే వాళ్ళ కుటుంబంలో అంతమంది ఉన్నా కూడా దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఏమంటాడు అక్కడ? దావీదు పుట్టోడు, ఎర్రనోడు, చక్కనోడు, అర్హతలు లేవు, అర్హతలు కల్పించాడు ప్రభు. చప్పట కొట్టండి. యేసయ్యా, నా కన్నీరైనా, దుఃఖమైన, సంతోషమైన నీవే ప్రభువా. దావీదుని అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు తెలుసా? యథార్థంగా ఉన్నాడు, పాటలు పాడుకుంటున్నాడు, తంబురుతో, సితార్తో దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఉన్నత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గట్టిగా చెప్పకూడదు. మనుషులైతే పై రూపాన్ని చూస్తాడు, నా దేవుడైతే మన అంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా. మొదటగా దావీదు థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాడు. రెండవది దేవునికి ప్రైజెస్ చెప్తున్నాడు, స్తోత్రాలు చెప్తున్నాడు. నేను స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు స్తోత్రాలు చెప్పండి. మనం ఆత్మీయ స్థితిలో పరిణితి చెందిన వారం అయితే, ఒక వయసు, మెచ్యూరిటీ వచ్చిన వయసు, ఆ విశ్వాస జీవితంలో ఎదుగుదల కలిగిన వయసు వచ్చినప్పుడు నువ్వు దేవుని అయ్యి అడగకూడదు. ఇంక మనం దావీదు థ్యాంక్స్ గివింగ్, దేవునికి స్తోత్రాలు, ప్రైజెస్ చెప్తూ ఉన్నాడు. మూడవది దావీదు చెప్పండి, పిటిషన్ చేస్తున్నాడు. ఫస్ట్ దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు దేవునిలో ప్రార్థనలో స్థిరపరచబడాలి. నెక్స్ట్ ఏదైనా చదువు. నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఏం చేస్తున్నాడు దావీదు? అర్చిస్తున్నాడు దేవునికి. సైన్యములకు అధిపతి యెహోవా, చూడు, నీవు సంతానము కలుగు, ప్రభు మీ గర్భద్వారములు తెరవబడునుగాక, ఆశీర్వాదపు తలుపులు ప్రభు మీకు తెరవబడునుగాక, ఆశీర్వాదకరమైన వర్షము ప్రభు మీకు ఇచ్చునుగాక, మీ కుటుంబంలో శాంతి సమాధానము కలుగునుగాక, మీ ఇంటిలో ఏ కొరత ఇక ఉండదు. ఇదిగో నువ్వు నాకు తెలియపరిచావు, ఇదిగో నాకు ఇస్తానని చెప్పావు సంతానం, నన్ను ఆశీర్వదిస్తా అన్నావు, ఇదిగో నన్ను దీవిస్తా అన్నావు, నన్ను నా కుటుంబాన్ని స్థిరపరచుము. అందుకు నేను అడుగుతున్నా, అందుకు నాకు చదువమ్మా. అసలు నీ దాసుడనైన నాకు ధైర్యం కలిగిందయ్యా, నువ్వు చెప్పిన మాటను బట్టి, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాకు ధైర్యం కలిగింది. హల్లెలూయా. చదువు. యెహోవా నా ప్రభువా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు చదువు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైనా, చూడండి జాగ్రత్తగా, దయచేసి నీ దాసుడనైనా నా
కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా వావ్. దానిని ఆశీర్వదించు. నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. మీరు ఎప్పుడైనా మీ కుటుంబంతో కలిసి బలంగా ప్రార్థన చేయండి. మీ కుటుంబం భార్యాభర్త కలిసి ప్రార్థన చేయండి. మీ పిల్లలతో కలిసి ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను, మీరు చెట్టు కింద ఉన్న చిన్న గుడిసెలో ఉన్న దేవుని సన్నిధి మీతో ఉండి మహా అద్భుత కార్యాలు చేస్తారు. ఈ సన్నిధిలో నా కుటుంబం స్థిరపరచయ్యా, దయచేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. కుటుంబం అంటే ఎవరు? కుటుంబం అంటే ఎవరు? భార్య భర్త, లేకపోతే భర్త భార్య, భర్త. భార్య మరలా చెప్తున్నాను, భర్త కోసం సృజించబడినది. హల్లెలూయా. ఎవరి కోసం? ఆమె చిన్నగా టిక్కి ఎడకూడదు. నీ భర్త వెనకాల, నీ భర్తకి సహకరించేదానుగా సహకారిగా ఉండాలి. జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చనిపోయేదో మర్చిపోకూడదు. బైబిల్ నుండి లోకం చూడు. ఫస్ట్ ఏం జరిగింది సార్? ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ సేస్ వర్డ్ ఆఫ్ గాడ్ అబౌట్ దట్? దాని గురించి బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుంది దాన్ని చూడాలి, కానీ మన లోకంలో నుంచి చూడకూడదు. హల్లెలూయా. దావీదు తన కుటుంబ ఆశీర్వాదం కోసం చేసిన ప్రార్థన నెంబర్ 1 థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్, పిటిషన్. నిత్యము ఆ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా.